నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ ప్రపంచం ఆతృతతో ఎదురు చూస్తోంది. రామ మందిర నిర్మాణంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కీలకంగా మారింది. ఈ అద్భుత ఘడియల కోసం 84 సెకండ్ల ఓ మంచి ముహూర్తాన్ని పండితులు ఎంపిక చేశారు. అపురూపమైన ఈ కార్యక్రమం చూడటానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. యావత్ భారతదేశం ఇప్పుడు అయోధ్య నగరం వైపు చూస్తోంది. అయోధ్యలోని భవ్య రామ మందిరంలో అనేక ప్రత్యేకతలున్నాయి. రాముల వారి గొప్పతనాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే అనేక ఘట్టాలను రూపొందించారు. రాముల వారి చరిత్రను తెలుసుకోవడానికి అయోధ్య దర్శనం ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు పెద్దలు. ప్రపంచంలోని అతిపెద్ద ఆలయాల్లో అయోధ్య రామమందిరం ఒకటి. రామమందిర నిర్మాణంలో అనేక ప్రత్యేకతలున్నాయి. ఆలయ పీఠం కోసం దేశవ్యాప్తంగా 2 లక్షల ఇటుకలు సేకరించారు. ఇక్కడ మరో విశేషం ఉంది. రామమందిర నిర్మాణంలో ఇనుము, కాంక్రీట్, సిమెంటు వాడని అరుదైన నిర్మాణంగా రామమందిరం నిలవబోతోంది. భారతీయుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడు జన్మించిన పుణ్యస్థలమే అయోధ్య. రామాయణంలో అయోధ్య గురించి ప్రత్యేకంగా ప్రస్తావన ఉంది. అయోధ్య నగరం మొత్తం 250 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేదని రామాయణం చెబుతోంది. అయోధ్య నగరాన్ని ఒకప్పుడు సాకేతపురంగా పిలిచేవారు. కాలక్రమంలో అయోధ్యగా ఇతిహాసాల్లో పాపులర్ అయింది. అయోధ్యను ఒకప్పుడు సూర్యవంశ చక్రవర్తులు పాలించిన ప్రదేశంగా చెబుతారు. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన క్రతువులు ప్రారంభమయ్యాయి. రామ్లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకుంది. ఇదిలా ఉంటే ఈ నెల 20న రామమందిర ఆలయ గర్భగుడిని సరయూ నీటితో సంప్రోక్షణ చేస్తారు. గర్భగుడిలో ప్రతిష్ఠించే బాలరాముడి ఎత్తు కేవలం 51 అంగుళాలుంటుంది. అనేక ప్రత్యేకతలున్న బాలరాముడి విగ్రహాన్ని యోగిరాజ్ అనే శిల్పి చెక్కారు. బాలరాముడి విగ్రహ రూపకల్పనలో ఓ విశేషం ఉంది. శ్రీరామ నవమి రోజున బాలరాముడి విగ్రహంపై సూర్యకిరణాలు పడేలా నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ నెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం న భూతో న భవిష్యత్ అనే రీతిలో జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అద్భుతమైన ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. వీరిలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు దేశ విదేశాల్లోని ఎంతో మంది మహనీయులున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా 7,000 మందికి పైగా సెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఇక సామాన్య రామ భక్తులైతే లక్షల సంఖ్యలో ఉంటారు. ఇదిలా ఉంటే అయోధ్యకొచ్చే అతిథుల కోసం ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ప్రత్యేకంగా టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. ఈ టెంట్ సిటీలో హైటెక్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. టెంట్ సిటీలోని కాటేజీలను అత్యంత ప్రముఖులకు బస కోసం కేటాయిస్తారు. నిషాద్ రాజ్ అతిథి గృహ పేరిట నిర్మించిన ఈ టెంట్ సిటీలో మొత్తం 4 కాటేజీలుంటాయి. భోజనాల కోసం 2 డైనింగ్ హాళ్లను ఏర్పాటు చేశారు. వీటిలో ఒక డైనింగ్ హాల్ పేరు సీతా రసోయి కాగా మరో డైనింగ్ హాల్ పేరు శబరి రసోయి.
ఈ 2 డైనింగ్ హాళ్లలో రోజుకు 500 మందికి పైగా రామభక్తులు భోజనం చేయడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే టెంట్ సిటీ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. కేంద్ర సాయుధ బలగాలను మోహరించారు. అయోధ్య రాముడికి గుజరాత్లోని వడోదర భక్తులు బాహుబలి అగరబత్తిని పంపించారు. ఈ అగరబత్తి 108 అడుగులుంటుంది. పంచద్రవ్యాలు కలిపిన ఈ బాహుబలి అగరబత్తి 3610 కిలోల బరువుంటుంది. కాగా అయోధ్య రాముడికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా లడ్డూ తీసుకువెళ్తున్నారు. దాదాపు 1265 కిలోల లడ్డూను రాములవారికి నైవేద్యంగా తీసుకువెళ్తున్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుతో సంప్రదించి లడ్డూ తయారు చేశారు. ఇదిలా ఉంటే అయోధ్యకు తిరుమల నుంచి ప్రత్యేకంగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తరలిస్తున్నారు. అలాగే అయోధ్యలో రామభక్తులకు సేవలు అందించడానికి భారీ సంఖ్యలో వాలంటీర్లు తరలుతున్నారు. రాములవారి పూజ కోసం వెండి పూజా సామాగ్రిని చెన్నైకు చెందిన ఓ ఆభరణాల సంస్థ రూపొందించింది. కాగా అలీఘడ్లో నివసించే ఓ కుటుంబం అయోధ్య రామ మందిరం కోసం దాదాపు 400 కిలోల బరువైన ఓ తాళాన్ని తయారు చేసింది. ఏమైనా అయోధ్య రామ మందిరానికి బోలెడు ప్రత్యేకతలున్నాయి. అయోధ్యలో రామమందిర అంతా సులభంగా జరగలేదు. మందిర నిర్మాణానికి అనేక అవాంతరాలు, అవరోధాలు తలెత్తాయి. అయితే చివరకు ఈ సమస్యలన్నీ పరిష్కారమయ్యాయి. ఇది ఇవాల్టి ఫోకస్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.